రైతు సోదరులకు నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అధిక పోషకాలు కలిగిన జామ పండుకు పేదవాడి ఆపిల్గా ఒక విశిష్టత ఉంది. సేద్యం పరంగా చూసుకున్న జామ సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. దేశీ జాతుల రకాలతో పాటు ఎన్నో వెరైటీలు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు కలిగే తైవాన్ జామ సాగుపై చాలా మంది రైతులు ఆసక్తి చూపెడుతున్నారు. వాణిజ్య పంటలను వేసి నష్టాలను చవిచూసిన వారికి తైవాన్ జామ సాగు ఒక మంచి మార్గం అవుతుందని చెప్పవచ్చు. ఆ విధంగానే 15 సంవత్సరాలుగా రసాయన వ్యవసాయం చేస్తూ వాణిజ్య పంటలైన పత్తిని సాగు చేసి నష్టాలను ఎదుర్కొని గత 2 ఏళ్లుగా ప్రకృతి విధానంలో తైవాన్ జామను సాగు చేస్తున్న వికారాబాద్ జిల్లాకి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు రాజుపై నేలతల్లి ప్రత్యేక కథనం. వికారాబాద్ జిల్లాకి చెందిన రాజు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. ముందు రసాయన పద్ధతిలో పత్తి వంటి వాణిజ్య పంటలను సాగు చేసి నష్టాలను చవిచూసిన ఈ రైతు పొన్నుస్వామి పద్ధతిలో అరటి పంటను సాగు చేశాడు. అది కూడా అంతంత మాత్రాన ఉండడంతో సన్నిహితులు నిపుణుల సలహాతో పూర్తిస్థాయి ప్రకృతి విధానంలో తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు తెచ్చే తైవాన్ జామ సాగు మొదలుపెట్టాడు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ జామ సాగు విధానం గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం. గత 10 సంవత్సరాల నుంచి మా దగ్గర పత్తి పండించే వాళ్ళము. పత్తిలా కొద్దిగా ఏమవుతుందంటారంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఆదాయం తక్కువ వస్తుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పెట్టుబడి ఎక్కువ ఆదాయం తక్కువ అనే విధానంగా అయిపోయింది. ఇంతకుముందు మా దగ్గర పత్తి పండించినప్పుడు ఏమీ లేకుండే, బాయి బోరు అలాంటి సౌకర్యం ఏం లేకుండే. నాకు కొంత అవగాహన వచ్చి నీటి వసతి, నీటి వర్షాధార పంటలు కాకుండా నీటి వినియోగించే పంటలు పండిద్దామన్నట్లు కొందరి పెద్ద మనుషుల ప్రోత్సాహం వల్ల పక్కన మా పరిగి దగ్గర మా గురువు మనోహరాచారి గారు అలాంటి వాళ్ళ నుంచి కొంత నేర్చుకొని నేనేం చేసిన అంటే గతంలో అరటి పండించిన పత్తి పోగానే బాయి బోరు దోవిచ్చినాక అరటికి వెళ్ళిన. అరటిలో 3 టర్ములు మంచిగానే బిల్డింగ్ వచ్చింది, మంచిగానే క్రాప్ వచ్చింది. గత సంవత్సరము వర్షాభావ పరిస్థితి వల్ల నీరు తక్కువైంది, వర్షాలు తక్కువైంది, టోటల్గా బాగాలేదు అన్నట్టు తీసేసినాము. దాని నుంచి వెళ్ళి ఇప్పుడు జామకు వచ్చినాము. ఐడెన్సిటీ విధానంలో పెట్టామండి మేము. ఐడెన్సిటీ విధానంలో ఒక మామూలుగా ఒక 2-3 ట్రాక్టర్లు ఎరువు దొల్లినాము. 2 ఎకరాలు మా దగ్గర ఇప్పుడు సాగు చేసే ల్యాండ్ మొత్తం ఓన్లీ జామ భూమి. 2 ఎకరాల ల్యాండ్కు 4 ట్రాక్టర్ల దాకా, దాదాపు 4 ట్రాక్టర్ల దాకా పశువుల పేడ కొట్టాము. దాని ఎంబడి గుంతలు ఎటు చూసి ముగ్గు వేపించి టోటల్గా 6 ఇట్లా 6 అట్లా 6 టోటల్గా మా దగ్గర 1400 మొక్క వరకు 2 ఎకరాల్లో పట్టింది. ఆ గుంతల్లో తీసినప్పుడు ఇంత వేపపిండి, ఇంకోటి సింగిల్ సూపర్ సల్ఫేట్ అంటే అవి 2 మిక్స్ చేసి మళ్ళీ ఇంకోటి దాంట్లో ఇంత కెమికల్ పెట్టేటప్పుడే మేము ఏం చేసినామంటారంటే గుళికలు అంటానే ఉంటుంది టమాటా. అది ఎందుకంటారంటే ఆర్గానిక్ కానీ గుళికలు ఎందుకు వేస్తున్నారంటే చెట్టు జర లాంటిది ఏదన్నా కింద భూమిలో అవి తింటే ఇబ్బంది కాబట్టి, మొదలకే మోసం వస్తుంది కాబట్టి చెట్టు అది కిందాక చెట్టుకు గ్రోత్ పెరగాలి కాబట్టి ఆ కెమికల్ అది టమాటా అనేది గుళికలు అనేది వేయడం జరిగింది. 1 ఇయర్రా మ్యాక్సిమం 1 ఇయర్రా మొత్తం ఈల్డ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న వెరైటీ నైపుణ్యత ఏంటంటారంటే సంవత్సరంలో 2 పంటలు తీసుకోవచ్చు, ప్లస్ ఏ టైంలో తీసుకోవాలనేది మన చేతుల్లో ఉంటుంది అన్నట్టు. సమ్మర్లో తీసుకోవచ్చు, ప్లస్ చలికాలంలో తీసుకోవచ్చు, వర్షాకాలంలో అయినా తీసుకోవచ్చు. ఏ టైము అనేది దీనికి టైము లిమిటు అనేది ఉండదు, మన చేతుల బట్టి ఉంటుంది అన్నట్టు. ఆ చెట్టు ఈ దశ నుంచి వెళ్ళి అది ఆటోమేటిక్ పూత కాపు వస్తుంది. చెట్టు పెరగనిచ్చి ఒక 9 నెలలు పెరగనిచ్చి 9 నెలల నుంచి తీసుకుంటే 3 నెలల్లో కటింగ్కు సూపర్ కటింగ్కు వస్తుంది. అప్పుడు మనము మంచిగా ఉంటుందండి. అది పేదవాడి ఆపిల్గా ప్రసిద్ధి చెందిన జామ పండులో చాలా రకాలున్నాయి. కానీ
తైవాన్ జామది ప్రత్యేక స్థానం. విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు దీనిలో అధికంగా ఉంటాయి. ఆరోగ్యం కోసం పండ్లను ఎక్కువగా తింటుంటాం, కానీ మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనిక పద్ధతిలో సాగు చేస్తున్న హైబ్రిడ్ రకాలే మనకి దర్శనమిస్తాయి. పూర్తి ప్రకృతి విధానంలో సాగు చేసినవి తింటేనే ఆరోగ్యం మహాభాగ్యం అవుతుందని అంటున్నాడు ఈ రైతు. మరి ఈ జామ సాగులో ఎలాంటి ప్రకృతి విధానాలను అవలంబిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి తైవాన్ వెరైటీ అండి. ఇది వెరైటీలో కూడా వైట్ ఉంటుంది, పింక్ ఉంటుందండి. ఇది ప్యూర్ పింక్. కరెక్ట్ సంవత్సరం అవుతుందండి. ఈల్డింగ్ కూడా ఇట్లుంది. చెట్టు చిన్నగా ఉంది కానీ ఈల్డింగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ గ్రోత్తో పాటు ఈల్డింగ్ పెంచుకోవాలి మనం. చెట్టుకు ఏంటంటే ఎక్కువ అవుతుంటన్నా ఇబ్బంది, ఎక్కువ మొత్తంలో కాపు కాస్తుంది. ఎక్కువ మొత్తంలో కాపు కాస్తుంది కాబట్టి చెట్టు ఎంత ఆరేయాలనో అదే విధంగా క్రాపు ఇడ్చుకోవాలి మనం. దాదాపు దీనికి వచ్చేసి ఆర్గానిక్లో జీవామృతము, ఘనజీవామృతము చెట్టు మొదట వేసినాము. జీవామృతము అప్పుడప్పుడు వారానికి ఒకసారి, ఈ 4 రోజులకు ఒకసారి వదులుతుంటామండి. ఈ విధంగా దీని చేసే విధానము. అందుట్లో వేస్ట్ డీకంపోజర్ అంటే ఒకటి వెళ్ళింది. ఆ వేస్ట్ డీకంపోజర్ కూడా తయారు చేసి అది కూడా వారానికి ఒక మధ్యన దీని జీవామృతం మధ్యలో వదులుతుంటామండి. దీని యాజమాన్య పద్ధతులు కూడా స్టార్టింగ్లో ఎటు ఒక పీటు గుంత తీసి దాంట్లో వేపపిండి, ఇంత కొద్దిగా టమాటా ప్లస్ ఇంకొకటి సింగిల్ సూపర్ సల్ఫేట్ 3 మిశ్రమాలు కలిపి ఆ గుంతలు వేసి మొక్క పెడితే ఎలాంటి డిసీజ్ గురి కాదు, మొక్క కూడా చనిపోదండి. ఆ విధంగా ఉంటుంది. దీని ఈల్డింగ్ కూడా బెస్ట్ ఉంది అన్నట్టు. మేము టోటల్గా పెట్టిన చెట్టుల్లో ఎక్కడ ఏ మొక్క చనిపోయిన దాఖలాలు లేవండి. ఏంటన్నా ఈ 1100 దాదాపు 1100-1200 మొక్క పెట్టినాము. దాంట్లో 10-20 చెట్లు జస్ట్ మా మేజర్ అది. 10 చెట్లు కూడా పోలేవండి సామాన్యంగా. బాగానే ఉంది ఇది. ఈ మాలాంటి రైతులు ఇంకెవరన్నా ఉత్తేజంతో ఉన్న రైతులు, ప్రోత్సాహంతో ఉన్న రైతులు పెట్టాలనుకుంటే నన్ను మీట్ కావచ్చు. ఎనీ టైం నేను ఫోన్ కాంటాక్ట్లో ఉంటా. మళ్ళా నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8309861250 అండి. నా పేరు రాజు. ఇంకొకటి పెడదామనుకున్న వాళ్ళకు నా సజెషన్, నా సలహాలు, నాకున్న పరిజ్ఞానంతో నా సజెషన్ ఇస్తా ఎలా వెళ్ళాలా. మళ్ళీ ఇంకొకటి కొనాలనుకునే న్యాచురల్లో పండిస్తున్నాం కాబట్టి దీన్ని కొనాలనుకున్న వాళ్ళు కూడా నా ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ అయ్యి తీసుకున్నా కానీ ప్లస్ ఇస్తాము. మళ్ళీ ఇంకొకటి దీంతోపాటు ఇదొక పంట కాకుండా మా దగ్గర మేజర్గా కందులు, ప్రతి ఒక్క ఇంట్లో పప్పు లేనిది దినం గడవది. పప్పు దినుసులకు వచ్చేసి కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పు, ఈ 3 మేజర్గా ఉంటుందండి మా దగ్గర. అయితే అవి కూడా మేము న్యాచురల్ విధానంలో పండిస్తున్నాము. మిగిలిన 3 పప్పు దినుసులు కూడా. దీని ఈల్డింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇది తైవాన్ వెరైటీ వచ్చేసి దీనికి ఉన్న వెరైటీ లక్షణం ఏంటంటే ఇది ప్రకృతి సిద్ధంగా పండించిన పంటనే, కానీ ఇంత ఈల్డింగ్ వస్తుందండి. ఇది ఒక 60-70% ఉంది. ఇంకా 30% అయ్యేసరికి ఇది దాదాపు పరపక దశానికి కటింగ్ దశకు వచ్చేసరికి పక్క ఇది 30 కేజీ ఇప్పుడే ఉంది దగ్గర. దాదాపు 500 గ్రాములు ఇది ఉంది. 500 గ్రాములు 700 గ్రాముల వరకు ఉంది. కేజీ జామ ఈ తైవాన్ వెరైటీలో ఇంకా దీన్ని కేజీ జామ కూడా అనొచ్చండి. ఎందుకని కేజీ కూడా ఒక్కొక్కటి కాయ కేజీ కూడా అవుతుంది కాబట్టి. దీంట్లో వచ్చేసి వెరైటీ మనం తిన్నామనుకో కొబ్బరి కొరికినట్టే ఉంటుంది. దీంట్లో గువ్వము చాలా ఉంటుంది, ఇత్తుల పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. దీని వెరైటీ నైపుణ్యత అదొకటండి. రైతులకు సాగు ఆసాంతం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒకవైపు చీడపీడల నుండి పంటలను రక్షించుకున్నప్పటికీ కోతులు, పందుల బెడద తప్పదు. పండ్ల తోటల్లో వీటి బెడద మరీ ఎక్కువ. తన పొలంలో కోతులు, అడవి పందులు పంటని నాశనం చేయకుండా సోలార్ విద్యుత్తో షాక్ ఇచ్చే కంచెను ఏర్పాటు చేసుకున్నాడు. సౌరశక్తితో బ్యాటరీలను రీఛార్జ్ చేసుకునే వీలుండడంతో పాటు కోతులను కూడా బెదరగొట్టే టెక్నాలజీ ఉన్న సోలార్ ఫెన్సింగ్ పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఈ పరికరానికి అయ్యే ఖర్చెంత, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తోటకు చుట్టుముట్టు సేఫ్టీ గురించి
మన జాలి ఫినిషింగ్ అంటే అది కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ కర్రల తోటి పాతి మనం ఏం చేసినామంటే సోలార్ ఫినిషింగ్ అనేది తెచ్చుకున్నామండి. సోలార్ షాట్ అంటారంటే మన అడవి పందులు వస్తుంటుంది, అడవి పందులకు మామూలుగా షాక్ తగులుతుంది. మామూలుగా తగిలిందంటారంటే మళ్ళీ ఇక్కడ దరిదాపులకు రాదు సామాన్యంగా. అట్లా ఒకసారి తగిలిందంటే ఏది రాదు. మళ్ళా సేఫ్టీ గార్డు ఇది ఉందన్నట్టు. ఎగ్జాంపుల్ మన పిల్లలే కానీ మేమే కానీ మన అలాంటి వాళ్ళు ఎవరు ముట్టినా కానీ అదేం కాదు, జిల్లు మంటది, వైబ్రేషన్ లాగా పట్టుకున్న తావల జిల్లు మంటనే అంటది. ఇది చాలా సేఫ్టీ, మిగిలిన రైతులు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది 2 ఎకరాలకు కాస్ట్ వచ్చేసి 25,000 వచ్చిందండి. ఈ మిషన్, ఆ సోలార్ ప్లేటు, ఫెన్సింగ్, వైర్ అండి ఈ టోటల్గా. ఆ వైరు కూడా అందులోనే వచ్చేసింది అదే కాస్ట్లో. ఇట్లా తోట చుట్టూ ఉంది. ఈ తోట ఫెన్సింగ్ ఒక విధానం ఏంటంటారంటే చెట్టు అంటే ఈ మధ్యన వర్షాలు ఎక్కువ కురిసి గడ్డి ఎక్కైంది. ఈ గడ్డి అనేది ఫెన్సింగ్ వైర్కు తగలనియద్దండి. షార్ట్ సర్క్యులేషన్ మొత్తం గడ్డి తినేస్తుంది. వచ్చే అడవి పందులకు షార్ట్ తక్కువ తగులుతుంది. మళ్ళీ ఇంకోటి బ్యాటరీ కూడా తొందరగా వీక్ అవుతుంది. ఆ గడ్డి అనేది ఎప్పటికప్పుడు సాఫ్ చేస్తూ ఉండాలి. ఇది సోలార్ ప్లేట్ అండి. దీని నుంచి వెళ్ళి వచ్చేసి డే అంతా ఇంట్లో బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది మిషన్ ద్వారా అయినాక మనము సోలార్ వచ్చే టైంకు పందులు బెడద ఎక్కువ ఉంది, కోతుల బెడద ఎక్కువ ఉందంటే కోతుల బెడద నుంచి వెళ్ళి ఇది కలెక్షన్ ఇచ్చినాం అనుకో, ఈ ఆర్ఎన్ అనేది కోతులకు రివర్స్ కోతుల్ని బెదరగొట్టే సిస్టమ్ కూడా ఇందులో వస్తుంది. దీని వెరైటీ. ఇంకోటి పందులను బెదిరించే విధానము, ఒక రైతు అనేది చేను దగ్గర ఉండి బెదిరిస్తుండేమో అనే నమ్మసక్యంగా ఈ ఆర్ఎన్ ద్వారా అడవి పందుల్ని కానీ కోతుల్ని కానీ బెదరగొట్టే విధానము ఇది మైకు ద్వారా వస్తుంటుందండి. ఈ ఆర్ఎన్ నుంచి వెళ్ళి ఇది దీనికున్న స్పెషలిస్ట్ అన్నట్టు, దీనికున్న బెస్ట్ క్వాలిటీ ఆర్ఎన్ కూడా ఉందన్నట్టు. ఒక విధంగా ఈ విధంగా సర్క్యులేషన్ రాకున్నా కానీ ఒక్కొక్క టైం అది మనం సోలార్ వినియోగించుకోకుండా కానీ ఈ ఆర్ఎన్ ఇచ్చినా కానీ బెస్ట్ ఉంటుంది అన్నట్టు. ఏది దరిదాపులకు రాదు. ఈ విధంగా మిగిలిన రైతులు కూడా వేసుకుంటే బాగుంటుంది. వేసుకోవాలని నా వంతు సహకారం చేయాలని కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నా ఇన్ఫర్మేషన్ ఎనీ టైం ఎవరికైనా ఇస్తాను.